హాయ్ అండి. ఈరోజు చాలా మంచి టిప్ చెప్పబోతున్నా. మీకు ఎంత ఏజ్ వచ్చినా మోకాళ్ళ నొప్పులు రావు, ఎంత ఏజ్ వచ్చినా మొఖం మీద ముడతలు రావు, మీ హెయిర్ లాస్ కూడా చాలా వరకు నయమవుతుందండి. 100% చెప్తున్నా. ఈ టిప్ ఒకసారిని మీ ఇంట్లోనే మీరు కొలాజన్ ట్రై చేసుకోండి. కొలాజన్ సప్లిమెంట్స్ డాక్టర్ రాస్తూ ఉంటారు, కానీ అది కొంతమందికి పడతాయి, కొంతమంది పడవు. మంచి ప్రోడక్ట్ కాకపోయినా కూడా ఉండొచ్చు, మీకు స్కిన్కి సూట్ అవ్వకుండా కూడా ఉండొచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయండి. ఇది మనం న్యాచురల్గా చేసుకునేది, చాలామంది వాడేది. నేను చెప్తున్నానండి, ఇది పెద్ద పనేం కాదు. మీరు మటన్ బోన్స్ ఉంటాయి కదా, అవి సూప్ బోన్స్ కాదండి, నల్లి బోన్స్ తీసుకోండి. నల్లి బోన్స్ తీసుకుని దాన్ని ఏం చేస్తారంటే మంచిగా నీట్గా కడుక్కొని కుక్కర్లో వేసి ఓన్లీ అల్లం జీలకర్ర కాదు, ఓన్లీ అల్లం వేసి, అల్లం ఒక 2 ఇంచెస్ పీస్ తీసుకోండి. బాగా మెత్తగా నలగొట్టేయడమో మిక్సీలో వేయడమో ఏదోలా చేసి అందులో వేసేసేయండి. ఒక 6-7 విజిల్స్ అయితే వేయించండి. విజిల్స్ వేయించిన తర్వాత దాని ప్రెజర్ మొత్తం బయటకు పోతుంది కదా. ఆ తర్వాత మళ్ళీ 3 గ్లాసులు వాటర్ పోయండి. 3-4 గ్లాసులు పోసినా పర్వాలేదు, పొంగకుండా చూసుకోండి. వాటర్ మీరు మళ్ళీ కుక్కర్ పెట్టాలి. కుక్కర్ పెట్టిన తర్వాత దాదాపు 15 విజిల్స్, మీరు విన్నది కరెక్టేనండి, 15 విజిల్స్ వరకు మెల్లగా బాయిల్ అవ్వనివ్వండి. ఆ మంట కూడా స్లిమ్లోనే ఉండాలి. మెల్లగా బాయిల్ అవ్వనివ్వండి. ఒక 15 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసేసేయండి. ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసేసిన తర్వాత అది చాలా వరకు చల్లగా అయిపోనివ్వండి. బాగా చల్లగా అయిపోయిన తర్వాత మీరు ఒక గాజు బాటిల్లో పోసి అది ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మీరు తాగగలను ఇలానే అనుకుంటే అందులో కొంచెం సాల్ట్ వేసుకుని డైరెక్ట్ తాగొచ్చు. మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదండి. తాగడానికి కూడా ఇది చాలా టేస్టీగానే ఉంటుంది. కొంతమంది ఇంకా టేస్టీగా ట్రై చేయాలి అని అనుకుంటారు కదా, వాళ్ళకైతే చెప్తున్నా, కొంచెం సూపులు చేసుకునే అలవాటు ఉంటుంది కదండి, అలాంటి సూప్లో ఇది మనం టీ తాగుతాం చూసారా, ఒకప్పుడు తీసుకెళ్ళి అందులో వేసుకుని కూడా సూప్లా చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. అలా అయినా ఒక కప్పు చాలండి. మీరు తాగగలిగితే మార్నింగ్ టైంలో తాగేస్తే ఇంకా మంచిది, అది హెల్దీ కూడా చాలా మంచిది. మనం అంటూ ఉంటారు కదా, మార్నింగ్ టైంలో ఏమైనా తాగితే కూడా అది ఒంటికి చాలా బాగా పడుతుందని. మార్నింగ్ టైంలోనే మనం ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలని. ఇది కాల్షియం, తర్వాత వచ్చి కొలాజిన్ కూడా. కొలాజిన్ ఒంటికి చాలా మంచిదండి. దానివల్ల చాలా రోగాలు రాకుండా ఉంటాయి. తర్వాత ఏంటంటే మోకాళ్ళ నొప్పులు, హెయిర్ లాస్, కంటి చూపు మందగించడం, ఫేస్ మీద ముడతలు, జీవం లేనట్టుగా కనిపించడం, ఇవన్నీ 100% కవర్ చేస్తుందండి. మార్నింగ్ టైంలో తాగి చూడండి, మీకే అర్థమవుతుంది. అలా ఒక నెల రోజులు తాగారంటే, అంటే ఎక్కువ తీసుకోగలదు, 1 కప్పు, డైలీ 1 కప్ చాలు. 1 కప్ తాగి చూడండి. ఈ స్టోర్ చేసుకున్న సూప్ కూడా మీకు ఎంత అయితే అవసరం ఉంటుందో అంతా తీసుకుని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. మీరు డైలీ తాగొచ్చండి, అది చాలా మంచిది. మీకే కాదు, పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటారు కదా, అస్తమానం మోకాళ్ళ నొప్పులు అంటూ ఉంటారు, లేవలేరు, కూర్చోలేరు, వాళ్ళకు కూడా పెట్టి చూడండి, మీకే అర్థమవుతుంది. వాళ్ళు చాలా తొందరగా రికవర్ అవుతారు. వీళ్ళకి ఈ టిప్ మీ ఒక్కరికే కాదండి, కొంతమందికి యాక్సిడెంట్ అయ్యి, లేకపోతే మోకాళ్ళ నొప్పులు వెయిట్ ఎక్కువైపోయి మోకాళ్ళ నొప్పులు చిన్న వయసులోనే వచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎన్ని మెడిసిన్స్ వేసుకున్నా తగ్గవండి. కానీ ఇదైతే ఇంటర్నల్గా చాలా బాగా పనిచేస్తుంది. సైడ్ ఎఫెక్ట్స్, ఇంకా అంతకన్నా మంచి ఫుడ్ ఏం కావాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.